ఏ విధంగా దోచేస్తా ఉన్నాడో పావలా ప్రసాద్ బావుమర్ది ఈ పాటికి కొన్ని వందల కోట్ల రూపాయల ధనాన్ని, ప్రజాధనం అంటే ఇదంతా కూడా ప్రజలకు చెందిన ఆస్తి. ఈ ఆస్తిని ఇంతకుముందు మన సినిమాలో చూసుంటాం. సినిమాల్లో కేజీఎఫ్ సినిమా చూసుంటాం. కేజీఎఫ్ సినిమా దాన్ని మైమర్చే విధంగా పావలా ప్రసాద్ ఈ విధంగా కోరెల్ని ఏ విధంగా పొక్కులైన చూడండి, ఈ లారీలు చూడండి, ఇన్ని పొక్కులైన్లు పెట్టి రోజుకి వందల లారీలు ఇక్కడి నుంచి గ్రావెల్ని తరలిస్తున్నాడు. ప్రజాధనాన్ని దోచుకుంటా ఉన్నాడు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా పక్కనే ఉన్న కృష్ణానదికి అవతల ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ప్రశ్నిస్తాను అని చెప్పి పాలకుడైపోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రంలో ఉన్న బీజేపీ, అధికారంలో ఉన్న బీజేపీ కూటమి నాయకులందరూ కూడా చెప్తా ఉన్నారు. అంటే పావలా ప్రసాద్ దోచేస్తున్న కోట్లాది రూపాయల ధనం ఎక్కడికి వెళ్తా ఉంది, ఎవరి దగ్గరికి వెళ్తా ఉంది? అదేమనంటే, నేను సూట్ కేసు ఇచ్చాను చంద్రబాబు నాయుడు కొడుక్కి, సీటు కొనుక్కున్నాను, కొన్ని కోట్ల రూపాయలు ధనాన్ని ఇచ్చి సీటు కొనుక్కొని వచ్చాను, నేను ఇక్కడ దోచేస్తానని చెప్పేసి పట్టపగలు ఈ విధంగా దోచేస్తున్న పరిస్థితిని ఒకసారి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలు గమనించమని చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజలు ఒక్కసారి మైలవరంలో జరుగుతున్న అరాచక శక్తులు ఏ విధంగా పేటరేగిపోయారు, ప్రజాధనాన్ని లూటీ చేస్తా ఉన్నారు, ఇసుక, మట్టి, గ్రావెల్, బూడిద ఎట్లా దోచేస్తా ఉన్నారు అనేది ఒకసారి గమనించమని చెప్పేసి ఈరోజు నేను స్వయంగా మీడియా మిత్రులను తీసుకొచ్చి ఈ కేజీఎఫ్ సామ్రాజ్యం, పావలా ప్రసాద్ సామ్రాజ్యాన్ని కళ్ళగట్టినట్టు చూపించా. అధికారులు అందరూ కూడా కళ్ళు మూసుకున్నారని చెప్పి అడుగుతాం. మైనింగ్ పర్మిషన్ ఇస్తే 9 అడుగులు ఇస్తారు. ఇది 40-50 అడుగులు, 50 అడుగుల పైన ఈ కేజీఎఫ్ అంటే పావలా ప్రసాద్, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పావలా ప్రసాద్ దోచేస్తున్న పరిస్థితిని ఒక్కసారి ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలిసే జరుగుతూ ఉందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి అంటే మీకు సూట్ కేసు ఇస్తే దోచుకోమని చెప్పి చెప్తారా పావలా ప్రసాద్నే? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా, పర్యావరణాన్ని రక్షించవలసిన పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చూడు ఒకసారి పర్యావరణాన్ని, ఇదిగో పచ్చని కొండలు ఒకసారి చూడండి, పచ్చని పొలాలు చూడండి, ఒకసారి మామిడి చెట్లు చూడండి, మామిడి తోటలు చూడండి, పర్యావరణం అడవులు చూడండి. ఇటువంటి ప్రాంతంలో పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా ఉన్నా. నువ్వు ప్రశ్నిస్తానని చెప్పేసి పాలకుడు అయిపోయావు. పాలకుడు అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకుపోయినని చెప్పేసి అడుగుతా ఉన్నా. దయచేసి స్పందించండి. లేదు అనంటే చంద్రబాబు నాయుడికి వాటా ఉన్నట్టే, లోకేష్కు వాటా ఉన్నట్టే, పవన్ కళ్యాణ్ కూడా ఇందులో వాటా ఉన్నట్టే. ఈ దోపిడీలో, ఈ 100 కోట్ల రూపాయల దోపిడీలో మీకు కూడా భాగస్వామి ఉంటే మీరు నోరు మీద పొద్దు. మీరు భాగస్వాములు కాకపోతే ఇక్కడ ఉన్న పావలా ప్రసాద్ బామ్మర్దిని, ఇక్కడ జరుగుతున్న దోపిడీని అరికట్టండి. పావలా ప్రసాద్ మీద కేసు పెట్టండి. పావలా ప్రసాద్ని అరెస్ట్ చేయండి. పావలా ప్రసాద్ని జైలుకు పంపించండి. లేదు మాకు కూడా సమాధానం ఉంది, పావలా ప్రసాద్ మాకు వాటాలు ఇస్తున్నాడంటే ఈ ప్రభుత్వం కానీ, ఈ వ్యవస్థ కానీ, అధికారులు కానీ చేతులు ముడుచుకొని కూర్చోండి. ప్రజలు నిర్ణయిస్తారు.
రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రేపు ఏదైనా జరగడానికి జరిగింది, ఇక్కడికి ఏదన్నా పొలానికి రైతులు వస్తారు, పొలాలకు వస్తారు, ఇందులో పడిపోతే బ్రతుకుతారా? పశువులు వస్తాయి, ఇందులో పడిపోతే బ్రతుకుతాయా? ఏంటి ఇది ఘోరం? ఇంత దుర్మార్గం. పక్కనే అమరావతి, ఆ అమరావతిలో చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్, అవతలొట్టిన వాళ్ళు యువతల ఇక్కడ జరుగుతున్న ఇటువంటి దురాగతాన్ని, ఇటువంటి దోపిడీని అరికట్టగలరా లేదా అని నేను మీడియా మిత్రుల ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రజలందరూ కూడా ఏకతాటి మీదకి రావాలా. పావలా ప్రసాద్ వాళ్ళు ఇంతకుముందే అటవీ క్వారీల్లో అటవీ సంపద మొత్తం కూడా దోచుకుతున్నప్పుడు ఫారెస్ట్ అధికారులు బలైపోయారు. ఈ పావలా ప్రసాద్ వల్ల 3-4 ఫారెస్ట్ అధికారులు ఉద్యోగాలు పోయి హలో లక్ష్మణ అని చెప్పేసి ఈ పావలా ప్రసాద్ పుణ్యం అని చెప్పేసి ఉద్యోగాలు పోయి ఈరోజు మైనింగ్ అధికారులని, రెవెన్యూ అధికారులని, పోలీస్ వ్యవస్థని ప్రశ్నిస్తా ఉన్నా. కళ్ళు కనపట్లేదా మీకు? కళ్ళు కనపట్లేదా? ఎన్ని మీటర్లు తవ్వుతా ఉన్నారు, ఎన్ని అడుగులు తవ్వుతా ఉన్నారు? మీరు ఇచ్చిన పర్మిషన్ ఏంటి? అధికారులు స్పందించాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండొచ్చు, పావలా ప్రసాద్ అధికారంలో ఉండొచ్చు. రేపు మిమ్మల్ని ప్రశ్నిస్తాం. రేపు మరలా ఇక్కడ ఎవరు తవ్వారు, ఎంత దోచేశారనేది నయా పైసాతో సహా కట్టిస్తాం. పావలా ప్రసాద్ చెప్తా ఉన్నా. పావలా ప్రసాద్, నీ అడుగు జాడల్లో నువ్వు నీ బామర్ది దోచేసిన కోట్లాది రూపాయలు ప్రజాధనం కక్కిస్తామని చెప్తా ఉన్నా.